మనం కష్టపడ్డావు బిందెల దొరకు వచ్చినావు అని చేసినావు ఎన్ని చేసినావు ఎన్ని 10 బిందెల దాకా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజాయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో అయితే పొలం దగ్గరకు వచ్చినాం. అదే ఇగో ఇక్కడ మగజొన్న దగ్గరకు వచ్చినాం. మగజొన్న అయితే చూసారు కదా, మొన్న నుంచే మనం చెప్పుకుంటున్నాం ఆల్రెడీ. కొంచెం ఇక పులుపు ఉంది కాబట్టి ఇక ఆడింత చిన్నగా పెద్దగా ఉంది. ఇంకా అటు సైడ్ కొంచెం అటు టాంబం కనిపిస్తుంది కదా వాడ. ఈ టాంబం కాడ అయితే మనం అయితే వచ్చేసి ఆడ ఉల్లిగడ్డ పెట్టినట్టుమి. ఇక ఫస్ట్ ఒక రోజు నీళ్ళు వారబెడితే ఆ 3-4 వేలకైనా కానీ ఓ మధ్యాహ్నం దాకా అవి వారబెట్టినాము. ఇక అట్లా కాదని చెప్పేసి ఇక బట్టపేప తీసుకొచ్చి పారబెడదామని చెప్పేసి అనుకున్నా. ఇక బట్టపేప తీసుకొని ఇప్పుడే వచ్చినాము. అయితే ఇక పిల్లలు ఇప్పటిదాకా ఇక రెడీ చేసి స్కూల్ పంపించేసి ఇంటికాడ బట్టపేప ఉండే మనది తీసుకొని ఇప్పుడే వచ్చినాము. ఇంకా బట్టపేప మొన్న వరిసిపెడితే ఏమైంది, ఆయనతో నాకు చెప్పకుండా చేయకుండా ఆయన ఇక్కడ సైడ్ ఆయన ఎత్తుక వీక్తే మళ్ళీ పరిచయం అవుతుంది అని చెప్పేసి ఇక మళ్ళీ చెప్పకుండా చేయకుండా తీసుకు అది ఇబ్బంది అవుతుందని చెప్పేసి మళ్ళీ ఇంటికి చుట్టుకుపోయినా బట్టపైపు. ఇంకా మళ్ళీ ఇప్పుడు తీసుకొని వచ్చిన. ఇప్పుడు అది తీసుకుపోయి మళ్ళీ ఈ వంకాడికి వరిసి మగజొన్నలకి చేనులకి చూపిస్తే ఎట్లా వరుస్తాం ఇప్పుడు మేము. ఇంకా ఇట్లా వరిసి ఆడదాకా వేసి ఇంకా ఒక 2-3 గ్యాపులు పోస్తే నాకు తెలిసి పారుతుంది. అందుకే ఇక పోతే ఈమెను దొరకని వచ్చేసిన. ఇంకా పోయి పారబెడదాం. ఇక మన చేనులకైనా పోతున్నాము చూడుర్రి. కరెంట్ ఉందా లేదా? కరెంట్ ఉంటుంది. మన పీసులే మన దగ్గర ఉండే. ఆ పీసులు పెడితే ఏం పని ఉంది? పీసులు పెడితే ఆయనతో వాళ్ళు మనకి చెప్తారు చేస్తలేరు. పెట్టుకొని నీళ్ళు పక్కన నీళ్ళు పెట్టుకుని ఏం చేస్తారు కానీ ఏం చేస్తారు ఆయనతో వాళ్ళు. మన దాంట్లో నీళ్ళు కారుతారు పెడతారు. మనకు మగతోనే నీళ్ళల్లో కారితే కష్టం కదా. గడ్డి జర చచ్చిపోతున్నట్టుంది కదా. చచ్చిపోతుంది. మంచి మంది తెచ్చినాం కదా. ఫ్రెండ్స్ ఇక చూస్తారు కదా, ఇక్కడ వంకర నుంచి అక్కడ దాకా వరవాలి. బీర చెట్లు అన్ని చంపినాయి కదా. ఏ గిడ ఫస్ట్ కొట్టినా వినేము. దా ఇప్పనా ఎక్కువ ఆగమైతే మీరు 23 ఇట్లా మొలిసినాయా? పైప్ జరగాలి ఫస్ట్. ఆడదాకా పైప్ జరగాలి ఫస్ట్ థింగ్. పైప్ బరుస్తున్నాం. అరే ఆగు, దెబ్బ వరుసుకుంటా పోతున్నా. అందుతుందా? అందాక అందింది మొన్న ఆల్రెడీ. మొన్నటిసారి పట్టినప్పుడు అందింది ఆల్రెడీ. ఇంకెక్కువనే అవుతుంది. కర్రలు ఎరగొడుతున్నావు మరి. తిరిగిపోతారు. కర్ర పోయింది ఆల్రెడీ. ఈ బుడ్డికి బాగా రోగం వచ్చినట్టుంది నిజంగా చెప్పాలంటే. బుడ్డ దానిక కింద గుల్కలు ఉండే కదా. అవును కానీ ఏడా మొన్న మిగిలినాయి అయిపోయినాయా? ఉంటాయి అందులో లేవా? ఎలా కవర్లు ఉంటాయి. ఫస్ట్ నువ్వే తీసుకోవద్దువా గుల్కలు? ఉంటాయి ఇంటికాడ అంటున్నా మరి. ఉంటాయా? రూమ్లో ఇలా పెట్టినా. ఆహా దమ్ము వస్తుంది ఆయన. ఈ వరుస ఎట్లా అనుకున్నావు మరి? ఒక్కనాడు వరిస్తే ఉండాలి కానీ ఇటు ఎత్తుకపోతే భయానికి ఎత్తుకోతే ఈ కథ అలాగ మళ్ళగా ఉంటుంది. ఎవరికి? మనలో కావాలనే కదా. కర్రలు ఎడిగిపోతుంది. ఇరుగుతుంది. అది ఇరిగిపోయింది ఆల్రెడీ. ఏడారు అటు ఏది ఇంత దగ్గరగా నిన్న ఇట్లా పెట్టిరా నిన్ననా? మొత్తం పెట్టమన్నాడు. మా ఇది పెట్టినట్టే పెట్టినాం. ఇది అంటే జర కొంచెం పల్సానే పెట్టినాం. ఇది పులుపు అవుట్లా ఎక్కువ పెట్టినాం కానీ పులుపు కాకపోతే తూట్ల కాడ ఒకటి మధ్యలో ఒకటి పెడితే మళ్ళీ ఇరిగిందా? ఇప్పుడే అయ్యి గడ్డి చచ్చిపోతులేదు మరి. ఎందుకంటే మిగులుతుంది అంటే అంటుదా అంటే పైప్ అయితే వర్షం. ఉల్లిగడ్డ ఇదైతే ఉల్లిగడ్డ అయితే నీళ్ళు లేక ఎండిపోయింది, వాడవాడైంది. ఇక కొత్తిమీర అయితే పూత పూసింది ఆల్రెడీ. కొత్తిమీర
ఉల్లిగడ్డల మళ్ళా గడ్డి పడ్డది, మళ్ళా గడ్డి వీకాల. ఇక్కడ సైడ్ కూడా కొత్తిమీర పైప్ కడదాం ఇక. 3 దొయ్యలు. సో ఇంకా పైప్ అయితే వరుసడు అయిపోయింది చూసి ఇప్పటిదాకా పైప్ వరుసడు దమ్ వచ్చింది ఒకటిసారి ఇంక పైప్ పరిచే వరకు అలా. ఇప్పుడైతే పోయి ఆడ పైప్ కట్టి ఆడ ఫీజులు పెట్టాలి, ఫీజులు పెడితే మోటార్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇప్పుడు కంపెనీలు ఉంటాయి కాబట్టి దబ్బనే వస్తుంది. ఇక గ్యాప్ ఇచ్చే బోర్ కాబట్టి కొంచెం తక్కువనే. నాకు తెలిసి ఈ ఫస్ట్ గ్యాప్ని మొత్తం ఇలా పారుతుందని అనుకుంటున్నా. పారుతుందని ఒక నమ్మకం ఉంది నాకు. అట్లా వేద్దాం. ఫస్ట్ పైప్ కడదాం. ఎట్లా బట్ట పైపు కట్టుకొచ్చిన అదే చిన్న బట్ట ఉంది కదా, ఆ బట్టతో కడదాం. నువ్వు తాళ్ళు కట్టిన ఏం కట్టిన వేస్ట్ ఉండనే ఉండదు. నీకు బరాబర్ ఉండాలంటే అదే ఏది మన ఇట్లా బట్ట లాంటిది కడితేనే, అదే పాలిస్టర్ బట్ట లెక్క ఉండాలి. అది కడితేనే మస్తు కరెక్ట్ ఆగుతుంది. అందుకే అదే తీసుకొచ్చిన, దాంతోనే కడుతుంది గట్టిగా. పొద్దులు ఇట్లా చేనులో పిచ్చి కొంచెం తిరిగితే మస్తు అనిపిస్తుంది. మస్తు అంటే మస్తు అనిపిస్తుంది, సూపర్ ఉంటుంది ఇట్లా. కాకపోతే మనకు కొంచెం మైనస్ ఏంటంటే కొంచెం ఎక్కువ తక్కువ ఉండే కొంచెం చిన్న బాధ, కానీ సూపర్ ఉంటుంది అసలు. చేనులోకి వచ్చి ఉంటుంది పొద్దుల అయితే పైప్ అయితే కడుతుంది. ఇక పైప్ కట్టేద్దాం. పైప్ కట్టి నీళ్ళు పెడదాం ఇక. చలో పీసులు పెడదాం ఇక. నీ పోనానే ఉండనా పిందె కాస్తున్నాయి. ఒక పిందె కాసింది, వావ్ మంచిగా కాసింది. 2 months అంటే 2 months లోపలనే కాస్తున్నాయి. వచ్చేసి బీరకాయ అయితే కాత కాసింది. అగో చిన్న పిందె చూపిస్తా చూడండి. అగో బుజ్జి పిందె. ఇక పూత కూడా ఉంది బాగానే. కాకపోతే ఇక ఫస్ట్ పిందె నాకైతే ఎంటర్ కాగానే కనిపించింది ఫస్ట్ పిందె. ఇక కొంచెం మొన్న గడ్డి మంది ఎక్కువైనట్టుంది గిడ, దాని వల్లనే కొంచెం చచ్చిపోయినట్టు అయిన చెట్లు. ఏం కాదు, మళ్ళీ మా సైడ్ అయితే. కానీ ఇంకా చూడండి, ఇంకా చూద్దాం ఇట్లే మనం. ఒక్కటే ఉన్నట్టుంది చెప్పులే, ఒకటే ఉంది, ఒకటే ఉన్నట్టుంది. ఆందెంకాయలు ఇప్పుడు ఏం కాయ. ఆందెంకాయలు 2 నెలలకే కాస్తాయి అవి కూడా. పాలకూర గిట్ల అయింది మొత్తం. అది మన గడ్డి మీద దెబ్బ తీసింది వాస్తవానికి. సో కరెంట్ అయితే వచ్చేసింది. ఇక నీళ్ళు అయితే పారబెట్టాలి. ఏంటో ఇక నీళ్ళు పారబెడతాను ఇలా. ఏ మగతన కాదు దీనికి. కొంచెం కడుపులో కావాలి అటు వేస్ట్. ఇలాకి వస్తున్నాయా నీళ్ళు? ఇలాకి వస్తున్నాయా అంటున్నా నీళ్ళు. ఇటు వస్తే నీళ్ళు జరా అది గట్టి గట్టలేదు. పోతున్నాయా నీళ్ళు అదకించి? సో ఇంకా వచ్చేసి అయితే ఇక ఒక దుయ్య వారింది. నేను గ్యాప్లతో మొత్తం మారుతుంది అనుకున్నా వాస్తవానికి. గ్యాప్లతో మొత్తం మారలే. ఇప్పుడు ఒక గ్యాప్ మొత్తం ఫుల్ గ్యాప్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒక 2 గ్యాప్లు వచ్చినాయి. ఆయన ఇక రెండో దుయ్య దాకా గింత వచ్చినాయి. గది కొంచెం గట్టి మంచిగా కూడా నీ చేయి కూడా ఇట్లా మంచిగా మటగాను అప్పలెక్కని మంచిగా నీళ్ళు రాలే. జర తలుకో నీళ్ళు వస్తాయి. జర తలుకో. ఇట్లా మంచిగా మగజన శరీరం కాడ కర్ర కాడ గిట్ట ఇట్లా ఇలా వెళ్ళొస్తే నీళ్ళు జర గట్టినే ఉంది కర్ర.
ఇట్లా మెల్లే వారకుండా వస్తేనే మంచిగా నిండుగా తాగుతుంది ఇక జాగా తాగితే మళ్ళీ నువ్వు మళ్ళీ వారం రోజులకు పెట్టుకుని సార్ నీళ్ళు ఇక టెన్షన్ లేకుండా ఉంటుంది. ఉల్లిగడ్డ ఏంటంటే ఎక్కువ నీళ్ళు పెడితే ఊరది తొందరగా. నీళ్ళు ఎండిపోయిన పెడితే నా ఉల్లిగడ్డకి ఏం ప్రాబ్లం అని చెప్పి ఎండిపోతుంది ఏమైందని సూపర్ ఉంది ఉల్లిగడ్డ. 2 రోజులు ఈ మధ్య పెట్టకలేదు. మనం ఆయిల్ పైప్ లైన్ వేసి పెట్టినప్పుడు నువ్వు మన బిందెలతో పోసినావు కదా, లేకపోతే ఏం కాకపోవు. మనం కష్టపడ్డావు, బిందెలతో పోసినావు, అని చేసినావు, ఎన్ని చేసినావు. ఎన్ని 10-15 బిందెల దాకా పోసిన. ఎన్ని ఆ రోజు బిందెలు నువ్వు బిందెలతో వేయకపోతే ఆ రోజు పైప్ పెడితే ఇప్పుడు మళ్ళీ ఇలా పారబెట్టే సంవత్సరం రాకపోవు. ఇప్పుడు ఇంకా 2 రోజులు పారబెట్టినా ఏం కాకపోవు. ఇక ఆయన అయితే ఎండ కొడుతుంది ఇక పారబెట్టింది ఎండలు కొడతలేవా? ఎండలు కొడుతుంది కాబట్టి పారబెట్టింది ఏం కానీ. మాది ఏంటంటే ఉల్లిగడ్డకు నీళ్ళు మొత్తం ఎండిపోవాలి, మొత్తం జాగా ఎండిపోతే మంచిగా కొత్తగా మళ్ళీ కొత్తగా వస్తే నీళ్ళు గడ్డి వీకాల ఉంటుంది కదా. గడ్డి వీకాలంటున్నా మళ్ళా పలసగున్నప్పుడే వీకేయాలి. అబ్బు పలసగా వీక ఉల్లిగడ్డ పొరకొక్క దగ్గర పెద్ద గాలేండి. ఎందుకు మరి ఉల్లిగడ్డ పొరక అమ్ముతావా? కాదు, కూరలు వేసుకోనికి పొరక దొడ్డు గాలే కదా. ఇంకా ఉల్లిగడ్డ వరవడి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక వచ్చేసి అయితే మనమైతే ఇప్పుడు ఇక పైపై చుట్టుకోవాలి. ఇక ఇది ఉంటే చెప్పినా కదా ఇప్పటిదాకా ఎట్లయినా ఉంచారు ఇల్లు. ఇక్కడ మళ్ళీ ఎత్తుకోతే దొరకదు. మళ్ళీ మొన్ననే ఒక పైప్ పోయింది ఇప్పటికే. అంతకుముందుకు వరికి తెస్తే ఆయన ఓడగొట్టిరు. అందుకే ఇక మనపై మనం చుట్టుకోపోతే పని అయిపోతుంది. మళ్ళీ ముందే మనది కాదు ఇది, మా అత్తగారులది. వాళ్ళకు ఇక బోర్ నీళ్ళు తక్కువ వస్తుందట. వాళ్ళే వేరేటలో బోర్ నీళ్ళు అడిగిరట. అడిగితే ఇక మనం కూడా వచ్చేసి ఇక వాళ్ళకి ఇస్తే వాళ్ళ నా నీళ్ళు వేరేటలో పెట్టుకుంటారని చెప్పేసి నేను కూడా ఇక పైపై చుట్టుకోబోతున్నా. ఇక అందుకే పని లేని రోజు పెట్టుకుంటే అయిపోతుంది అని చెప్పేసి మొన్న అనుకున్నా, మొన్న పెట్టలే, నిన్న పెట్టలే. ఈ రోజు ఫ్రీగా ఉన్నా అని చెప్పేసి ఇక కొంచెం పని తక్కువ ఉంది. ఈ రోజు సూపర్ మార్కెట్లో పని చేయాలి ఇవాళ. అట్లే ఇక ఈమెను కూడా దొరకదు ఇవాళ. సూపర్ మార్కెట్లో సామాన్ తేవాలి. ఈ 2 సామాన్లు ఇంకా అయిపోయినాయి మొత్తం. మొన్న అడిగితే లేవన్నది. పైపు అయిపోయింది. ఇక చుట్టుకున్నా చుట్టుడే ఇక కొంచెం ముందుకో చుట్టాలి. ఇక ఇలా అయితే బట్టపై అయితే మంచిగా నీట్గా చుట్టుకోవాలి. నువ్వు ఏం ఆకులు దింపినావు ఇప్పటిదాకా? పెట్టేసినా ఇది ఒక్కరోజు అది ఒక్కరోజు. ఇక మార్కెట్లో కూర ఇంకొకసారి కదా మనం ఇక ఈ బీరకాయలు కాస్తే ఒక మీకు అయిపోయాయి. ఇది ఒక్కరోజు అదొక్కరోజు ఇక టమాటాలు కూడా కొనుక్కు కూడా అయిపోయాయి. అవి కూడా పెట్టమ్మా. అసలు వాస్తవానికి మనకు గుర్తుకులేదు కానీ ఈ సాలపొంట వేసుకొని నారు ఇక్కొచ్చి కొంచెం కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటే అయిపోవు. ఇన్ని ఇంతమంది వెళ్తారని పెట్టుకున్న సరే ఉండే ఏం కాకపోవు.